ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దినమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు అయితే మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 7:13 వచనాల్లో ఏం తెలియజేస్తుందంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించువారు కొందరు, విశాల మార్గంలో ప్రవేశించువారు చాలామంది, అది నాశనానికి దారితీస్తుంది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, ఇరుకు మార్గం అనక హెవెన్కి రూట్, బ్రాడ్ వే అంటే విశాలమైనటువంటి మార్గం ఏంటంటే నరకానికి దారితీస్తుంది. ఈ ఈ టైంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, అంత్యకాల దినముల్లో ఉన్నా కానీ దేవుడు ప్రతి ఒక్క సైన్స్ బైబిల్లో వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నారు. ప్రేమ చల్లారిపోతే విశ్వాసం కూడా పడద్రోయేటువంటి దినములు ఇవి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రతి చోట ఎక్కడ విన్నా కానీ ఆయన సైన్స్ మనకి కనబడుతున్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు, నేను త్వరగా రాబోతున్నానని ప్రతి సైన్స్ ద్వారా ఆయన ప్రతిదీ మాట్లాడుతున్నారు. అయినా కానీ నీ చుట్టుపక్కల దేవుని నమ్ముకున్న వ్యక్తులు కూడా వాళ్ళని చూసి ఓకే, వాళ్ళు దేవుడికి నచ్చినట్టు ఉండలేకపోతున్నారు, చెప్పింది ఫాలో చేయట్లేదు కదా, నేనెందుకు ఫాలో చేయాలి, నాకు తోడున్నారు కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈ దినము ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఎంతో విశాలమైనటువంటి పరలోకంలో నివసించేటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు. మనం ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే పరలోకము వరల్డ్కి ఒక 10 times or 100 times పెద్దదిగా ఉంటుంది. అంత విశాలమైనటువంటి స్థలము నుండి ఆయన మీ యొక్క హృదయము, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైంది బలి అనుకుంటున్నారు. బలి అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అండ్ ఆయన నీలో నివసించడానికి ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయనకి పరలోకంలో అంత స్థలం ఉంది కదా, అయినా కానీ దేవుడు ఎందుకు నీలో నివసించాలి అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఇష్టపడుతున్నారు నీలో ఉండడానికి, నిన్ను నడిపించడానికి, ఆయన మార్గంలో ఆయనతో పాటు పరలోక రాజ్యంలో చేర్చబడ్డానికి ఆయన నీకు హెల్ప్ చేసేటువంటి దేవుడుగా నీలో ఉండాలని ఇష్టపడుతున్నారు. ఆయన కూడా విశాలమైనటువంటి మార్గము, పరలోకాన్ని విడిచిపెట్టి, అంత పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి, ఎంతో పాపం నీలో ఉంది, లోక మలినాలన్నీ నీలో ఉన్నాయే, అయినా కానీ ఆయన దేవుడు నీ యొక్క హృదయాన్ని కావాలని కోరుకుంటున్నారు. నీ యొక్క చిన్న హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. అదే నీవు ఈ దినమైతే ఆయనకి ఇష్టమైనటువంటి ఇరుకు మార్గం అంటే ఆయనకు నచ్చినట్టు నియమాల ప్రకారం ఎట్లా జీవించాలో అన్నీ తెలుసు, అన్నీ వింటున్నావు. అయినా కానీ కంఫర్ట్ జోన్లోకి నువ్వు అలవాటు పడిపోయావు. అంటే విశాల మార్గం అంటే నాకు తోడున్నారులే, ఓకే నాకు ఇవే చాలు, కంఫర్టబుల్గా ఎక్కడ ఉంటారో, నీకు ఎక్కడ కంఫర్టబుల్గా సిచ్యువేషన్ ఉంటే అక్కడ దేవుడు ఫాలో అయ్యే వ్యక్తిగా, దేవుడి పక్షముగా నిలబడే వ్యక్తిగా, కంఫర్టబుల్ సిచ్యువేషన్లో నిలబడే వ్యక్తిగా ఉంటున్నావు. కానీ నీకు నీ పర్సనల్ దాకా వచ్చి నీ యొక్క ప్రాణహాని కానీ, నీ జాబ్ పోయేదాకా కానీ, ఇంకేదైనా కానీ, నీ ఫ్యామిలీకి థ్రెట్ ఉండేలాగా కానీ, దేవుడి పక్షముగా నేను నిలబడితే నీకు ఆ థ్రెట్స్ వచ్చేలాగా ఉన్నప్పుడు నీవు గివప్ ఇచ్చేసి ఆయన చెప్పాల్సినటువంటి, ఆయన తట్టుగా నిలబడాల్సినటువంటి నీవు గివప్ ఇస్తున్నావేమో. ఆయన చెప్పినటువంటి వేలో నీవు నడవడానికి నీకు కష్టంగా ఉందేమో. ఎందుకంటే అది చాలా కష్టం. అందరూ కంఫర్టబుల్ లైఫ్లోకి అంటే విశాల మార్గంలోకి అందరూ నడుస్తున్నారు కదా, నేను ఇరుకు మార్గంలో ఎందుకు, నాకు కంఫర్టబుల్గా ఇదే ఉంది కదా అని చెప్పి నీవు కూడా నీ యొక్క కంఫర్ట్ జోన్లో నడిచేటువంటి వ్యక్తిగా ఉంటున్నావేమో. ఇప్పుడు దేవుడు కూడా అదే రీతిగా, నాకు పరలోక రాజ్యంలో నాకు ఇంత విస్తారమైనటువంటి స్థలం ఉంది కదా, నేనెందుకు ఈ మనిషిని యొక్క హృదయంలో ఉండాలని ఆలోచిస్తే, దేవుడు మనతో ఉండడానికి భూమి మీదకి వచ్చేవారు కాదు. మనం కూడా ఆయన ద్వారా నడిపించబడుతూ పరలోకానికి చేర్చబడే వ్యక్తులుగా మనం ఉండము. కానీ ఆయనకు
అది ఇష్టం లేదు. మనం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఇరుకు ప్రదేశమైనటువంటి నీ యొక్క చిన్న హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నారే. ఈ దినం నువ్వు ఆయన కోసం ఇరుకు మార్గంలో, అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి నియమాలు పాటిస్తూ, చెప్పిన ప్రతిదీ నీవు అమలు చేసుకుంటూ, ఇన్నర్గా నువ్వు ఎంత ప్యూరిటీ ఉండాలో దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తూ, ప్రతి ఒక్కరి గురించి, వేరే వాళ్ళ గురించి నువ్వు బ్యాడ్ థింకింగ్ చేయకుండా దేవుడికి నచ్చినట్టు ఇన్నర్ అవుటర్ ప్రతిదీ ఆయన చెప్పిన తూచా తప్పకుండా ఆయన చూపించినటువంటి ఇరుకు మార్గంలో నీవు నడవడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? ఆయన నీ కోసము ఇరుకైనటువంటి నీ యొక్క చిన్న హృదయంలో నీతో ఉండడానికి, నిన్ను ఆయన సన్నిధికి, ఆయన ఉండేటువంటి ప్లేస్కి నడిపించడానికి ఆయన నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు కదా. నీవెందుకు ఆయన దగ్గరికి చేరడానికి నీ వంతు ప్రయత్నం నువ్వెందుకు చేయట్లేదు అని చెప్పి దేవుడు ఈ దినం నిన్ను ఒక ప్రశ్న ఇస్తున్నారు. ఇప్పటి వరకు దేవుడు నా హృదయంలో ఉంటున్నారు కదా, నేనేం చేయనక్కర్లేదని నువ్వు అనుకోవచ్చేమో. అంటే ఇరుకు మార్గంలో నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకంటే నాకు అక్కడ అన్కంఫర్టబుల్గా ఉంది, నా ఫ్యామిలీకి థ్రెట్ వస్తుంది, నాకు జాబ్ పోతుంది, నాకు ఫెసిలిటీస్ ఉండవు, నన్ను వెలివేస్తారు అని చెప్పి నీ లోకానుసారంగా ఈ యొక్క చిన్న బౌండరీ, లోకం అనేది ఒక బౌండరీ. దీని తర్వాత ఇంకా రెలమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ రెలమ్స్లో ఇప్పుడు హెవెన్కి వెళ్తాము, ఈ భూమి తర్వాత, మరణం తర్వాత హెవెన్, హెల్ ఉంటుంది. అది నువ్వు ఆలోచించట్లేదు. ఎంత కాటికి ఇంకా భూమి మీద నీ కంఫర్ట్ జోన్లోనే నువ్వు ఉండిపోతున్నావు. దేవుడు చెప్పినటువంటి నియమాలని తూచా తప్పకుండా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటువంటి అలవాటు నువ్వు చేసుకోవట్లా. ఎందుకంటే నీ కంఫర్ట్ జోన్లో నువ్వు అలవాటు అయిపోయావు. ఓకే, ఇది చేస్తే నాకు ఏంటో లాగుంది, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అక్కడే ఆగిపోతున్నావేమో. నీవు దేవుని చూసి నువ్వు నేర్చుకోవాలి. ఆయన ఈ దినము ఇరుకైనటువంటి నీ యొక్క హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నారే. నీవెందుకు ఆయన చూపించినటువంటి ఆయన సన్నిధికి, ఆయన దగ్గర ఉండడానికి చూపించేటువంటి ఇరుకైన మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడడం లేదు? ఈ దినమైతే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నీ కోసం పరలోక రాజ్యం నుండి నీ యొక్క హృదయంలో నేను ఉండాలని కోరుకుంటున్నానే. నువ్వెందుకు నా కోసం ఇరుకైనటువంటి మార్గంలో, నాకు నచ్చినటువంటి మార్గంలో నడవడానికి నువ్వు ఎందుకు ఇష్టపడడం లేదు? నేను పరిశుద్ధమైనటువంటి స్థలం నుండి, నేను లోక మలినాలు అన్నీ మురికిగా ఉన్నటువంటి, విరిగిపోయినటువంటి నీ యొక్క హృదయంలో నేను ఉండడానికి ఇష్టపడి నిన్ను కట్టాలి, నిన్ను నా సన్నిధిలో చేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానే. నువ్వెందుకు నా కోసం, నేను కూడా ఆయనతో ఉండాలని చెప్పి నీ సైడ్ ఎఫర్ట్ నువ్వెందుకు పెట్టట్లేదు? ఆయన నీ కోసం నీ యొక్క హృదయంలో ఉండడానికి, పరలోకం నుండి నీ యొక్క హృదయంలో ఉండడానికి వచ్చారు కదా. నీవెందుకు ఆయన దగ్గరికి చేర్చబడ్డానికి, ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయన చూపించిన ఇరుకు మార్గంలో నడవడానికి ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? దేవుడు కూడా నాకు పరలోక రాజ్యంలో కంఫర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పి ఆలోచించుకొని ఈ దినము నీ యొక్క హృదయంలో ఉండడానికి, నిన్ను గైడ్ చేయడానికి ఆయన రాకపోతే నువ్వు నరకంలో చేర్చబడే వ్యక్తిగా ఉంటావు. ఆయనకు అది ఇష్టం లేదు. నేను ప్రేమిస్తున్నాను, నా బిడ్డ నాతో ఉండాలి, అంతే కదా. పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? మేము ఎంత ఉన్నతంగా ఉన్నామో మా బిడ్డలు మాకంటే ఉన్నతంగా ఉండాలి అన్నట్టు. అట్లాగే మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల, మనం కూడా ఆయనతో పాటు ఆయన మహిమపరచబడినట్లు ఆయన ద్వారా మనం కూడా మహిమపరచబడాలని కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ దినము అయితే నువ్వైతే పరీక్షించుకో. నువ్వు ఇరుకు అయినటువంటి మార్గంలో నడుస్తున్నావా, విశాలమైనటువంటి లోకానుసారంగా నడుస్తున్నావా? ఎందుకంటే దేవుడు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఆయన అన్నీ కంఫర్ట్ జోన్ వదులుకొని నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆయన సన్నిధికి నడిపించడానికి, నీ యొక్క హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఇష్టపడుతున్నావా? ఆయన ఇష్టపడి వచ్చారు. నువ్వు ఇష్టపడి ఇరుకైనటువంటి మార్గాన్ని ఎంచుకుని ఆయన దగ్గరికి చేరాలనే ఎఫర్ట్ నీవు పెట్టాలి. ఇరుకైనటువంటి మార్గంలో ఎదురయ్యే ప్రతిదీ నీవు ఇష్టపూర్వకంగా ఆయన నీ తండ్రి, ఆయన పక్షముగా నీవు నిలకడగా నిలబడి
ఆయన ఎంచుకున్నటువంటి ఇరుకైనటువంటి నీ యొక్క హృదయాన్ని బట్టి నీవు కూడా ఆయన సన్నిధికి చేర్చబడ్డానికి ఆయన చూపించినటువంటి ఇరుకైన మార్గాన్ని ఎంచుకొని నీవు కూడా పరలోక రాజ్యానికి చేర్చబడాలని చెప్పి కోరుకుంటూ, అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.